అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాజీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైల్లో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళ్తే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ, పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని గుర్తు చేశారు. ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలనే తీర్పులో మార్పు లేదన్న కోర్టు, శునకాలకు టీకాలు వేసిన తర్వాతే వాటిని విడిచిపెట్టాలని సూచించింది. రేబిస్ వ్యాధి కలిగిన కుక్కలు, దూకుడు ప్రవర్తన ఉన్న శునకాలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని సూచించింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని సూచించింది. కుక్కలకు వీధుల్లో ఆహారాన్ని అందించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు సంబంధించిన కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని హైకోర్టులను ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద 2,010 కోట్లు లభించాయని, పెండింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 250 కోట్ల రూపాయల విడుదలకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, త్వరగా విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద 14.10 అడుగుల నీటి మట్టం ఉండగా సుమారు 13.31 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమపై గోదావరి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. మరింత వరద వస్తే పొలాలు పూర్తిగా మునిగిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. ముక్తేశ్వరం వద్ద కాజ్వే పొంగగా ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. తొగరపాయ వద్ద వరద నీరు పోటెత్తగా అయినవిల్లి లంక, అద్దంకివారి లంక, వీరవల్లిపాలెం, పొట్టిలంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. కాజ్వేలు ముంపులో చిక్కుకున్నాయి. కోనసీమలో వరదలపై సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ముప్పు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గోదావరి, కృష్ణా నదులకు వరదల దృష్ట్యా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఏపీలో పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరదలు, ఎరువుల కొరత, కాకినాడ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనలపై వివరాలు తెలుసుకున్నారు. గోదావరి వరదల కారణంగా లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్న సీఎం విజిలెన్స్ అధికారులు ఎరువులు దారి మళ్లకుండా ధర పెరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల కొరతపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం దర్యాలతిప్ప సమీపంలోని సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటనపైన సీఎం అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వివరించారు. లీక్ అయిన పైప్ను తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో అప్పటి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. గతంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో పుత్తూరులోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు అందించారు. వైసీపీ అధికారంలోకి రాగానే సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడమే లక్ష్యంగా నూతన మద్యం విధానాన్ని తెరపైకి తెచ్చారు. అప్పుడు నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం ఆర్డర్స్ విధానాన్ని ఆన్లైన్ నుంచి మాన్యువల్కు మార్చడం, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మకాలు జరపడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో సిట్ లోతైన విచారణ జరుపుతోంది. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిళ్ల మేరకే నూతన మద్యం విధానంపై నారాయణ స్వామి సంతకాలు చేసినట్లు సిట్ భావిస్తోంది. ఆ దిశగా నారాయణ స్వామిని విచారించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వరుసగా రెండో రోజు విచారణ జరిపిన హైకోర్టు నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పుపట్టింది. వెబ్సైట్లో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్కు 3 వారాల సమయం ఇచ్చింది. ప్రతివాదుల కౌంటర్పై జవాబు ఇవ్వడానికి పిటిషనర్లకు వారం రోజుల గడువు ఇచ్చింది. అసెంబ్లీలో చర్చించాకే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఏజీ నివేదించినట్లు తెలిపిన హైకోర్టు ఈ తరుణంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ రామంతపూర్ విద్యుదాఘాతం ఘటనకు అందరం బాధ్యులమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి సమాజంలో మానవీయ విలువలు మరిచిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలకున్న కేబుల్లను తొలగించడంపై భారతీ ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక మరోసారి విచారణ జరిపారు. కేబుల్లను తొలగించడం వల్ల ఇంటర్నెట్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని భారతీ ఎయిర్టెల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేబుల్లను తొలగించొద్దని కేంద్రం సైతం సూచించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,15,000 విద్యుత్ స్తంభాలకు కేబుల్ పెట్టుకోవడానికి అనుమతి ఉందని వెల్లడించారు. అయితే అనుమతి లేకుండా ఉన్న కేబుల్లనే తొలగిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది తెలిపారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్లు తప్ప ఏవీ ఉంచవద్దని జస్టిస్ నగేష్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన వేళ ఆ పార్టీ నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లను తెల్లవారుజాము నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణితో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అటు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సంపర్క అభియాన్ ముగించుకొని సచివాలయం ముట్టడికి బయలుదేరిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు మొయినాబాద్లో అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై మండిపడిన రామచంద్రరావు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇప్పించాల్సిన బీజేపీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయలేకపోతే అన్నదాతలకు కేంద్రం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి బీఆర్ఎస్ సైతం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా తొగుటలోని మల్లన్న సాగర్ నింపే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 19న 2 పంపులతో నీటి ఎత్తిపోత ప్రారంభించగా ఇవాళ 6 పంపులకు పెంచారు. ప్రస్తుతం 7,500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. రేపటి నుంచి పంపుల సంఖ్యను దశల వారీ పెంచుతూ రిజర్వాయర్లో 30 టీఎంసీల నీటిని నింపే ప్రక్రియ వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిండితే చెరువులు, వాగులు, కాలువల ద్వారా పక్కనున్న ప్రాంతాల పంటలకు సాగునీరు అందించనుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల రైతులు లాభపడనున్నారు.
దేవుడిని, హిందూ ధర్మాన్ని, ఆచారాలను వైసీపీ రాజకీయ వైకుంఠపాళిలోకి లాగుతోందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష పార్టీగా చెప్పుకోవడం, ప్రతిపక్ష నేతగా అర్హత లేని వారు ప్రతిపక్ష నేతగా ప్రకటించుకొని హిందువులపై రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. దేవాలయాలు, పాలక మండళ్లు దేవాదాయ శాఖపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను ఆ దేవుడు కూడా క్షమించడని ఆనం హెచ్చరించారు. ఉక్రెయిన్తో యుద్ధ విరమణ చర్చలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన డిమాండ్ల చిట్టాను విప్పారు. అలస్కా భేటీ తర్వాత పుతిన్ తొలిసారి తమ డిమాండ్లను బయటపెట్టారు. తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ వదులుకోవడం, నాటోలో చేరాలనే ఆలోచన మానుకోవాలని పుతిన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తటస్థ దేశంగా కొనసాగుతూ పశ్చిమ దేశాల సైన్యాలకు కీవ్లో చోటు ఇవ్వరాదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. అమెరికా అంచనాల ప్రకారం ప్రస్తుతం డాన్బాస్లో 88%, జపోరిజియా, కేర్సన్లోని 73% భూభాగం రష్యా నియంత్రణలోకి వెళ్లింది. కొత్తగా పుతిన్ ప్రతిపాదిస్తున్న ప్రకారం కార్కివ్, సుమి, డిప్రోప్రెటిస్కు రీజియన్లలోని చిన్న భూభాగాలను ఉక్రెయిన్కు తిరిగి అప్పగించడానికి పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డాన్బాస్లో తమ ఆధీనంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ వైదొలగాలని పుతిన్ చెప్పినట్టు సమాచారం. ఇందుకు ప్రతిగా జపోరిజియా, కేర్సన్లో మరింత ముందుకెళ్లకుండా దాడులు ఆపనున్నట్లు పుతిన్ చెప్పారు. నాటోలో చేరాలనే కోరికను ఉక్రెయిన్ వదులుకోవడం సహా తూర్పు వైపు విస్తరించబోమని, యుఎస్ సారథ్యంలోని మిలిటరీ కూటమి చట్టబద్ధ హామీ ఇవ్వాలని, శాంతి పరిరక్షక దళం పేరుతో పశ్చిమ దేశాల సైన్యాలను కీవ్లో మోహరించకూడదనే డిమాండ్లపై పుతిన్ పట్టుదలగా ఉన్నట్లు రష్యా వర్గాలు తెలిపాయి. విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటన చేశారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూబియో తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇటీవల ఫ్లోరిడాలోని హైవేపై ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోగా జరిగిన ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకునే అమెరికా డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయరాదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చి ఉండాలని గతంలోనే నిబంధన విధించిన అమెరికా ఇప్పుడు ట్రక్కు డ్రైవర్ల వీసాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను లంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 2023 సెప్టెంబర్లో ఆయన సతీమణి ప్రొఫెసర్ మైత్రి కాన్వెన్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ డబ్బుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన విక్రమసింఘే తిరుగు పయనంలో ఇంగ్లాండ్ వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.